ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప నిమిత్తం అనుదినం ప్రార్థిస్తున్నారు కదా, ప్రభువా నీ కృప మాకు కావాలి, నీ కృపతో మమ్మల్ని నడిపించు దేవా అని ప్రతిదినం దేవుణ్ణి అడుగుతున్నారు కదా. అందుకే ప్రభు ఈరోజు మీతో వాగ్దానం చేస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహిస్తానని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో దీన మనస్సు కలిగి ఉండండి, దీనత్వం కలిగి ఉండండి. ప్రభు వైపు ఆశతో కనిపెట్టుకొని ప్రభు సన్నిధిలో తగ్గించుకొని నిశ్చయంగా ప్రభు చిత్తానుసారంగా నడిపింపబడండి. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు దీనులకు తన కృపను అధికముగా అనుగ్రహిస్తాడు. అహంకారులను ఎదిరించి ప్రభు కృపనిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని కృప మనకు చాలిన కృప. ఆయన కృప ఉంటే చాలు, సమస్తం కూడా మన జీవితాల్లో మనం చేయగలిగిన వారిగా ఉంటాం. ఈరోజు మనం ఏమై ఉన్నామో ప్రభు కృపే కదా. ఇక ముందు కూడా దేవుని కృప మన జీవితాల్లో అధికంగా కొనసాగింపబడాలి, అధికంగా మనం దేవుని కృప పొందుకోవాలి అంటే దేవుని సన్నిధిలో దీనత్వం కలిగి ఉండండి. ప్రభు చెప్తా ఉంటాడు, నేను సాత్వికుని దీన మనస్సు గనవారిని గనక మీరు నా యొద్ద నేర్చుకొనిడి అని. కాబట్టి ప్రభువుని పోలిన వారిగా దీనత్వం కలిగి ఉండండి, తగ్గింపు స్వభావం కలిగి ఉండండి. ఎవరు ఎంతమంది మీకు వ్యతిరేకంగా లేచినా, ఎంతమంది ప్రతికూలంగా ఉన్నా, ఏ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా తగ్గింపు కలిగి ఉండండి. తగిన సమయంలో ప్రభు మిమ్మల్ని తప్పక హెచ్చిస్తాడు. తన కృప దేవుడు మెండుగా మీకు అనుగ్రహిస్తాడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.